తెలుగుదేశం పార్టీలో వారసులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీడీపీ అభ్యర్థుల్లో 11 మంది వారసులకు చోటు దక్కింది. వీరంతా మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారే. ఇంతకు ఆ వారసులు ఎవరు? వాచ్ ది స్టోరీ. రాజకీయాల్లో వారసులు రావడం కొత్తేం కాదు. తెలుగునాట రాజకీయాల్లో ఇది మొదట్నుంచి ఉంది. అదే పంథా ఇప్పుడు టీడీపీలోనూ కొనసాగుతోంది. ఏపీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను రాత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో 11 మంది వారసులకు చోటు దక్కింది. వీరంతా మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి గత ఎన్నికల్లో గౌతు శివాజీ పోటీ చేసి గెలిచారు. ఈ ఎన్నికల్లో ఆయన కూతురు గౌతు శిరీషకు చోటు దక్కింది. గౌతు శివాజీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన కూతురుకు చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గత ఎన్నికల్లో కిమిడి మృణాలని పోటీ చేసి గెలుపొందారు. బొత్స సత్యనారాయణపై ఆమె భారీ మెజార్టీతో గెలిచారు. దీంతో చంద్రబాబు ఆమెకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఈసారి ఆమె ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబును కోరారు. దీంతో చంద్రబాబు ఆమె కుమారుడు కిమిడి నాగార్జునకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. రాజమండ్రి అర్బన్ నుంచి మరో వారసురాలు పోటీకి సై అంటున్నారు. ఎర్రనాయుడు కుమార్తె ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలు ఆదిరెడ్డి భవానీ రాజమండ్రి అర్బన్ నుంచి పోటీ చేయనున్నారు. చంద్రబాబు ప్రకటించిన మొదటి జాబితాలో ఆమెకు అవకాశం కల్పించారు. కృష్ణా జిల్లా గుడివాడ నుంచి చంద్రబాబు దేవినేని అవినాష్కి అవకాశం కల్పించారు. దేవినేని నెహ్రూ కుమారుడే దేవినేని అవినాష్. 2014 ఎన్నికల్లో అవినాష్ కాంగ్రెస్ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో దేవినేని అవినాష్ మొదటిసారి దిగుతున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి గత ఎన్నికల్లో జలీల్ ఖాన్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ఇదే స్థానంలో ఆయన కూతురు పోటీ చేయబోతున్నారు. చంద్రబాబు జలీల్ ఖాన్ కూతురు షబానా ఖాతూర్కు టికెట్ ఖరారు చేశారు. ఇక మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీకి దిగుతున్నారు. నారా లోకేష్ ఇప్పటికే మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు. అసెంబ్లీకి ఆయన మొట్టమొదటిసారి పోటీ చేయబోతున్నారు. పత్తికొండ నుంచి మరో వారసుడు పోటీకి దిగబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తనయుడు కేఈ శ్యామ్ పత్తికొండ అసెంబ్లీ బరిలో అదృష్టాన్ని తేల్చుకోనున్నారు. టీడీపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు ఉండడంతో ఆయన గెలుపు కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇక రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీకి దిగుతున్నారు. రాప్తాడు నుంచి గత ఎన్నికల్లో పరిటాల సునీత పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆమెకు చంద్రబాబు మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. ఈసారి తన కుమారుడికి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని పరిటాల సునీత చంద్రబాబును కోరారు. దీంతో పరిటాల శ్రీరామ్ పేరును చంద్రబాబు ఖరారు చేశారు. గత ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేసి గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. వయసు మీద పడ్డంతో ఆయన ఈసారి రాజకీయాల నుంచి తప్పుకున్నారు. శ్రీకాళహస్తి సీటును తన కుమారుడికి కేటాయించాలని చంద్రబాబును కోరారు. దీంతో బొజ్జల కుమారుడు సుధీర్ రెడ్డికి చంద్రబాబు టికెట్ ఖరారు చేశారు. ఇదే జిల్లా నగర నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు. మొట్టమొదటిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగబోతున్నారు. విశాఖ జిల్లా అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు తనయుడు శ్రావణ్ కుమార్ పోటీకి దిగబోతున్నారు. శ్రావణ్ ఇప్పటికే మంత్రిగా కూడా పనిచేశారు. మొట్టమొదటిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. మొత్తానికి టీడీపీ మొదటి జాబితాలో 11 మంది వారసులు రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారు. వీరిలో ఎవరు విజయం సాధిస్తారో ఎవరు పరాజయం పాలవుతారో చూడాలి.